రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు హోల్సేల్ పండ్ల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్రూట్స్ నిల్వ చేసిన కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. ఆకాశంలోకి భారీగా పొగమంచు వ్యాపించింది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం దివాన్ చెరువు సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో ఆకతేలి సిగరెట్ పారేయడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాజాగా ఫ్రూట్ మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం కలకలం రేపింది. ఫోన్ వచ్చింది, మొత్తం కాలిపోతుందని చెప్పేసి చాలా వృద్ధురాగానికి భావోద్వేగానికి లోనైపోయినా వృద్ధుడి అమ్మకానికి తెచ్చుకున్నాను సరుకు ఇంచుమించు 10 లక్షల రూపాయల సరుకు ఉంటుందండి పొద్దుట అమ్మకానికి. అందులో ట్రైస్ ఉంటాయండి, ఎంటీ ట్రైస్. అది మామూలుగా ఇప్పుడు కమల సీజన్ కదండి, సీజన్కి వచ్చి ఒక 15,000 నుంచి 20,000 ట్రైలు ఉంటాయండి. ట్రై వచ్చి ఒక ట్రై 200 అండి, ట్రై 200 ఉంటుందండి. 15,000 నుంచి 20,000 ట్రైలు ఉంటాయండి. సరుకు 10 లక్షలు అండి. షెడ్ వాల్యూ 15 నుంచి 20 లక్షలు ఉంటుందండి. షెడ్ వాల్యూ ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇన్సూరెన్స్ మామూలుగా చేయించలేదు. రీసెంట్గా ఈ మధ్యన వేసాం 2 నెలలు, 6 నెలలు కానీ 4 నెలలు కానీ అవుతుంది అంతేనండి. టోటల్గా 50 లక్షలు. ఎలా జరిగిందో ఐడియా లేదండి, ఎవరు లేరండి సిటీలో. ఈ టైంలో మధ్యాహ్నం భోజనాల టైం కదండి, ఎవరు లేరండి. సీసీ కెమెరాలు ఉన్నాయండి, ఈ ఐడియా లేదండి. ఈ టైంలో వాళ్ళు ఉంటారండి, ఎండ కదండి, పొద్దుటే ఉంటారండి. ఫ్రూట్స్ కూర్చున్న పొద్దుట ఈ టైంలో వాళ్ళు ఉంటారండి. ఎలా జరిగిందని తెలియదండి. ఇందులో యాపిల్, దానిమ్మ, కమలాపళ్ళు, డ్రాగన్ ఫ్రూట్స్, కర్బూజా, మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి ఇందులో. ఆల్ ఫ్రూట్స్. నా పేరు మార్టిన్ లూథర్ కింగ్ అండి, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ ఆఫీసర్ అండి, రాజమహేంద్రవరం. నాకు 2:38 ఫైర్ కాల్ మెసేజ్ వచ్చిందండి, మార్కెట్ యార్డ్ నుంచి ఇలాగా దివాన్ చెరువు మార్కెట్ యార్డ్లో ఫైర్ అవుతుందని చెప్పాను సరే. వెంటనే ఇమీడియట్గా ఆర్యాపురం ఫైర్ స్టేషన్కి ఇంటిమేట్ చేసి ఇమీడియట్గా అక్కడ నుంచి వెహికల్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కువ ఫోన్లు రావడం వల్ల కూడా తీవ్రత ఎక్కువ ఉందని ఉద్దేశంతో ఆర్యాపురం కూడా ఇన్నిస్పేట కూడా బండిని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. వస్తూ కూడా ఎందుకని మంచిని చెప్పాను సరే ఇమీడియట్గా కొబ్బరి బండిని కూడా పిలిచడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు, గడ్డి ఎక్కువగా ఉంటుంది, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో 3 బళ్ళు టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వడం వల్ల ఏంటంటే అంటే మనకి ఫైర్ మన కంట్రోల్లోకి అయితే వచ్చిందండి. పూర్తిగా కంట్రోల్ అయింది ఫైర్ అయితే మాత్రం. కాకపోతే ఏంటి కాజ్ ఆఫ్ ఫైర్ అన్నది కూడా ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ అయింది కనుక దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. చేసిన దాన్ని బట్టి కూడా కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది చూస్తాం. నెక్స్ట్ దాని ప్రక్క షెడ్లో కూడా 2 వెహికల్స్ కాలనీ, అది కూడా పార్షియల్ డ్యామేజ్, అది కూడా ఏ రకంగా జరిగింది అన్నది ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో నేను క్లియర్ కట్గా మీకు ఆన్సర్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి.